ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెహికల్ ఓనర్స్ అందరికీ ఒకే బాధ ఉంది. ప్రతి ఒక్కరి ఫ్యూయల్ ఖర్చు కంటిన్యూస్ గా పెరుగుతుంది. వాళ్ళ ఇంజన్స్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇంకా వెహికల్ మైలేజ్ తగ్గిపోతుంది. ఈ సమస్యకు కారణం ఎవరు? E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిసిన మిక్స్డ్ పెట్రోల్. భారతదేశం తన డెడ్ లైన్ ని 5 ఏళ్ల ముందుగానే సాధించి 20% ఇథనాల్ మిక్సింగ్ ని చేరుకున్నప్పటికీ వెహికల్ ఓనర్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ఏమాత్రం సంతోషకరం కాదు. ఈ వివాదానికి మూలం ఒకే క్వశ్చన్: కోట్లాది మంది ఎందుకు ఎక్కువ డబ్బు చెల్లించాలి? ఎందుకంటే బ్లెండింగ్ అంటే మిక్సింగ్ తర్వాత ఈ ఫ్యూయల్ తక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మైలేజ్ తగ్గిస్తుంది, ఇంకా ఇంజన్ కూడా హాని చేస్తుంది. అయితే ప్రభుత్వం ఈ క్వశ్చన్స్ కు సమాధానం ఇచ్చింది. ఇథనాల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుందని, దీని వల్ల మైలేజ్ తగ్గుతుందని యాక్సెప్ట్ చేసింది. E10 కంపాటబిలిటీ వెహికల్స్ లో 1 నుండి 3% మైలేజ్ తగ్గుతుందని, వేరే వెహికల్స్ లో 6% వరకు తగ్గుతుందని ప్రభుత్వం మెన్షన్ చేసింది. కానీ ప్రభుత్వం వాదనలకు విరుద్ధంగా రియల్ వరల్డ్ లో వెహికల్ మైలేజ్ 15 నుండి 20% వరకు తగ్గుతుంది. ఈ విషయాన్ని కొన్ని కీలకమైన సర్వేస్, కొంతమంది నిజమైన కార్ ఓనర్స్ సాక్ష్యాలు, ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాల ఆధారంగా తెలుసుకుందాం. E20 పెట్రోల్ వల్ల నిజంగా వెహికల్ మైలేజ్ ఇంతగా తగ్గుతుందా? ఇంజన్ కు ఎంత నష్టం జరుగుతుంది? అలాగే E20 గందరగోళానికి సొల్యూషన్ ఏమిటో కూడా చెప్పబోతున్నా. రీసెంట్ గా లోకల్ సర్కిల్స్ E20 పెట్రోల్ పైన ఒక నేషనల్ సర్వే కండక్ట్ చేసింది. ఈ సర్వేలో 315 జిల్లాల నుండి 36,000 మందికి పైగా వెహికల్ ఓనర్స్ పాల్గొన్నారు. వీరిలో 23% మంది E20 ఫ్యూయల్ వల్ల మైలేజ్ లో ఎక్కువగా తగ్గుదలను ఫేస్ చేస్తున్నట్లు చెప్పారు. 66% మంది ఈ E20 మ్యాండేట్ ను డైరెక్ట్ గా వ్యతిరేకించగా కేవలం 12% మంది మాత్రమే దీనికి సపోర్ట్ ఇచ్చారు. ఈ సర్వేలో 36,000 మందిని అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, E20 ఫ్యూయల్ వల్ల వాళ్ళ వెహికల్ మైలేజ్ తగ్గిందా? దీంట్లో 11% మంది తమ వెహికల్స్ మైలేజ్ 20% కంటే ఎక్కువగా తగ్గిందని చెప్పారు. 22% మంది 15 నుండి 20% వరకు తగ్గిందని, 11% మంది 10 నుండి 15% వరకు తగ్గిందని, 14% మంది 5 నుండి 10% వరకు తగ్గిందని చెప్పారు. కేవలం 9% మంది మాత్రమే 1 నుండి 5% మైలేజ్ తగ్గుదలను గుర్తించారు. అంటే ప్రభుత్వం చెప్పినంత మాత్రమే, కేవలం ఈ 9% మాత్రమే. లోకల్ సర్కిల్స్ సర్వే నుండి ఒక విషయం క్లియర్: రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ లో E20 ఫ్యూయల్ వల్ల మైలేజ్ ఎక్కువగా తగ్గుతుంది. 2022 లేదా అంతకంటే ముందు కొనుగోలు చేసిన కార్స్ లో ఈ మైలేజ్ తగ్గుదల ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ వెహికల్స్ దాదాపు అన్ని E10 ఫ్యూయల్ కి అనుకూలంగా ఉన్నాయి, E20 కి కాదు. దీని వెనక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇథనాల్ యొక్క కొలరాఫిక్ వాల్యూ పెట్రోల్ కంటే తక్కువ. అంటే ఇథనాల్ 1 లీటర్ కు పెట్రోల్ తో పోలిస్తే 33% తక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని అర్థం E20 పెట్రోల్ తప్పనిసరిగా మైలేజ్ ను తగ్గిస్తుంది. కొన్ని రీసెర్చర్స్ E20 కంపాటబుల్ వెహికల్స్ లో కూడా 8% వరకు మైలేజ్ తగ్గుతుందని, పాత వెహికల్స్ లో అయితే ఈ నెంబరు 15% వరకు ఉంటుందని మెన్షన్ చేశాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ లో ఒక కారు కంపెనీ టెక్నికల్ హెడ్ తన పేరు బయట పెట్టకుండా ఇంటర్నల్ రిపోర్ట్స్ 5 to 7% మైలేజ్ తగ్గుదలను చూపిస్తున్నప్పటికీ రియల్ వరల్డ్ లో ఈ ఎఫెక్ట్ 2 అంకెల నెంబర్స్ ఉండొచ్చని చెప్పారు. కార్ టాక్ లో ఒక కారు ఓనర్ తన కారు గతంలో 15 kmpl మైలేజ్ ఇచ్చేదని ఇప్పుడు 11.5 kmpl ఇస్తుందని చెప్పాడు. మరొక యూజర్ తన 2022 మోడల్ కారులో 17 to 18 kmpl నుండి 14 kmpl కి మైలేజ్ తగ్గినట్లు చెప్పాడు. ఈ రీసెర్చ్ టైంలో ఒక షాకింగ్ ఎక్స్ పోస్ట్ కనిపించింది. ఒక ఎక్స్ యూజర్ పెట్రోల్ పంపు మేనేజర్ తో జరిగిన కన్వర్జేషన్ ఆధారంగా ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. పెట్రోల్ పంప్ మేనేజర్ గతంలో 5 to 10% ఇథనాల్ కలిపేవారని, ఇప్పుడు 20% వరకు చేరారని, కానీ ఇప్పుడు 30% వరకు కలుపుతున్నారని. అయితే దీనిని ఓపెన్ గా చెప్పడం లేదని చెప్పాడు. ఈ విషయం ఎంతవరకు నిజమో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. కానీ ఫ్యూయల్లో ఇథనాల్ బ్లెండ్ గురించి ప్రభుత్వం లేదా కంపెనీలు యూజర్స్ కి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ ఇవ్వడం లేదనేది నిజం. సర్వేలో సుమారు 22% మంది E5, E10 లేదా E20 ఫ్యూయల్లో ఎంచుకునే ఆప్షన్ ఉండాలని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ పెట్రోల్ పంపులోనూ వెహికల్ ట్యాంకులో ఏ రకమైన మిక్స్డ్ ఆర్ బ్లెండెడ్ ఫ్యూయల్ ని నింపుతున్నారో క్లియర్ గా చూపించడం లేదు. పెట్రోల్ పంప్స్ దగ్గర మిక్స్డ్ ఫ్యూయల్ గురించి క్లియర్ గా లేబులింగ్ గానీ లేదా చాయిసెస్ గానీ లేవు. కానీ ఈ విషయం మీద చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇవి చూసినప్పుడు నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చింది. సిచ్యువేషన్ కి తగ్గట్టు మార్చుకోండి దీన్ని. కొత్త స్టాక్లు అయిపోయినాయంట, ఇప్పుడు కొత్త స్టాక్లు వస్తున్నాయంట. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? దాన్ని ఇప్పుడు మీరు ఎలా ఎదుర్కోగలరు? ఏమో ఇందులో ఏదో ముందు అంతే తాగేస్తాం, తాగుబోతులు అంతే మాకేం తెలుస్తుంది, తాగుబోతులు అంతే మాకేం
నాకేం తెలుస్తుంది? మెయిన్ గా ఈ విధానంలో బేసిక్ ప్రాబ్లం వెహికల్స్ కంపాటబిలిటీ. 2023కి ముందు తయారైన దాదాపు అన్ని పెట్రోల్ కార్స్ E20 మిక్స్ కి అనుకూలంగా లేవు. అవి E10 మిక్స్డ్ పెట్రోల్ కి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కొత్త వెహికల్స్ E20 కి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇండియన్ రోడ్స్ పైన ఉన్న ఎక్కువ నెంబర్స్ కార్స్ లో 2023కి ముందు మోడల్స్ వే. అంటే ఈ కోట్లాది కార్లలో ఇంజన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. 2023కి ముందు మోడల్ కార్స్ ఇండియన్ రోడ్ల పైన ఎన్ని ఉన్నాయనే ఖచ్చితమైన నెంబర్ తెలియదు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం 2023 నాటికి ఇండియన్ రోడ్స్ పైన 30 మిలియన్ అంటే 3 కోట్ల ప్రైవేట్ కార్స్ ఉన్నాయి. ఇందులో కమర్షియల్ మరియు టాక్సీ కార్స్ ని కలపలేదు. అంటే E20 పెట్రోల్ వల్ల ఎఫెక్ట్ అయ్యే కార్ నెంబర్స్ 3 కోట్ల కంటే చాలా ఎక్కువ. ఈ నెంబర్స్ క్లియర్ గా చెప్తున్నాయి ఇండియన్ రోడ్స్ పైన ఉన్న చాలా వెహికల్స్ E20కి అనుకూలంగా లేవు. హోండా వంటి కొన్ని కార్ బ్రాండ్స్ వాళ్ళ కార్స్ 2009 నుండి E20 అనుకూలమని చెప్తున్నాయి. కానీ హుండై, మారుతి సుజుకి, టాటా, మహేంద్ర వంటి బ్రాండ్స్ 2023 తర్వాతే వాళ్ళ కార్స్ ని E20కి అనుకూలంగా మార్చాయి. కియా కంపెనీ తమ కొత్త కార్స్ లో E10 ఫ్యూయల్ ని మాత్రమే రికమెండ్ చేస్తున్నాయి. ఇంకా E10 కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్న ఫ్యూయల్ ని ఉపయోగిస్తే వారంటీ కవర్ చేయదని చెప్తుంది. ఈ విషయంలో కొన్ని కార్ బ్రాండ్స్ రెండు ముఖాల వైఖరి కూడా బయటపడుతుంది. ఎగ్జాంపుల్ గా టయోటా కంట్రీ హెడ్ విక్రమ్ గులాటి V3 కార్స్ వెబ్సైట్ కు 2013 తర్వాత తయారైన టయోటా కార్స్ E20 ఫ్యూయల్ తో ఈజీగా నడుస్తాయని చెప్పారు. కానీ ఒక టయోటా కారు యూజర్ తన అర్బన్ క్రూజ్ లో E20 ఫ్యూయల్ ని ఉపయోగించచ్చా అని ఈమెయిల్ ద్వారా అడిగినప్పుడు టయోటా నుండి వచ్చిన సమాధానం షాకింగ్ గా ఉంది. వాళ్ళు E20 ఫ్యూయల్ ని ఉపయోగించమని సలహా ఇవ్వలేదని, యూజర్ మాన్యువల్ ప్రకారం E10 ఫ్యూయల్ ని మాత్రమే ఉపయోగించాలని, మరియు E10 కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్న ఫ్యూయల్ ని ఉపయోగిస్తే వెహికల్ వారంటీ క్యాన్సిల్ అవుతుందని క్లియర్ గా చెప్పారు. ఈ విషయం నుండి ఒకటి క్లియర్ అయింది, కార్ బ్రాండ్స్ వాదనలు కూడా అబద్ధంగా అనిపిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వ వాదనలు రియాలిటీకి దూరంగా ఉన్నాయి. దీని రిజల్ట్ ఏంటంటే E20 ఫ్యూయల్ ని ఉపయోగించడం తప్ప వేరే చాయిస్ లేదు. కానీ దీనిని ఉపయోగిస్తే కంపెనీ వారంటీ క్యాన్సిల్ చేస్తుంది. ఇంకా ఇంజన్ పార్ట్స్ దెబ్బతింటాయి. ఈ ఖర్చు మీ జోబు నుండే భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇటువంటి ఫ్యూయల్ యూసేజ్ పైన క్లెయిమ్స్ ఇవ్వమని క్లియర్ గా చెప్తున్నాయి. ఇంజన్ లో టెక్నికల్ సమస్యలు వారంటీకి మించినవి. ఇథనాల్ యొక్క స్వభావం హైగ్రోస్కోపిక్, అంటే ఇది వాతావరణం నుండి నీటిని అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల మెటల్ ఫ్యూయల్ ట్యాంకులు మరియు పార్ట్స్ లో తుప్పు వేగంగా ఏర్పడుతుంది. సీల్స్, హోసెన్స్ త్వరగా డికే అవుతాయి. ఇంజన్ నాకింగ్, కోల్డ్ స్టార్ట్ సమస్యలు, నీరసమైన యాక్సిలరేషన్ వంటి కంప్లైంట్స్ ఇప్పుడు సాధారణంగా వినిపిస్తున్నాయి. E20 ఫ్యూయల్ వల్ల ఇంజన్ కు జరిగే నష్టాలు అన్ని ఇన్ని కాదు. పెట్రోల్ లో ఎంత ఇథనాల్ మిక్స్ చేసే ముందు సంబంధిత కంపెనీస్ రియల్ వరల్డ్ పరిస్థితుల్లో ఎంత లోతుగా టెస్టులు చేశాయి. ప్రభుత్వం తన ల్యాబ్ రిజల్ట్స్ ఆధారంగా మైలేజ్ 1 నుంచి 2% మాత్రమే తగ్గుతుందని, ఇంజన్ దెబ్బతినే సమస్య కూడా పెద్దగా ఉండదని చెప్తుంది. కానీ రియల్ వరల్డ్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్, గ్రామీణ రోడ్ల పరిస్థితి, భారతదేశంలోని డిఫరెంట్ మరియు తీవ్రమైన టెంపరేచర్స్ ఈ ల్యాబ్ రిజల్ట్స్ ను తప్పుగా నిరూపిస్తున్నాయి. తక్కువ పవర్ ఇంకా మైలేజ్ ఇచ్చే ఫ్యూయల్ కోసం ప్రజలు అదే ప్రైజ్ చెల్లించాల్సి వస్తే నిజంగా అసంతృప్తి అనేది సహజం. ఇథనాల్ ప్రైజ్ పెట్రోల్ కంటే చాలా తక్కువగా ఉంది. కానీ E20 ఫ్యూయల్ ప్రైజ్ చాలా రాష్ట్రాల్లో లీటర్ కు 100 రూపాయల పైనే ఉంది. అదే దూరం ప్రయాణించడానికి యూజర్స్ ఇప్పుడు ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఇథనాల్ ను లీటర్ కు సుమారు 58 రూపాయలకి కొనుగోలు చేస్తున్నాయి. 5% GST తర్వాత ఇథనాల్ ప్రైజ్ లీటర్ కు 61 రూపాయలు అవుతుంది. అయినప్పటికీ మిక్సింగ్ తర్వాత పెట్రోల్ యావరేజ్ ప్రైజ్ 100 రూపాయల దగ్గర అమ్ముతుంది. కొన్ని స్టడీస్ 15% ఇథనాల్ మిక్స్ చేస్తే పెట్రోల్ ప్రైస్ ను లీటర్ కు 5 రూపాయల వరకు తగ్గించని చెప్తున్నాయి. ఆయిల్ కంపెనీస్ ఇథనాల్ తో పాటు క్రూడ్ ఆయిల్ ను కూడా చీప్ గా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం గత దశాబ్దంలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 25% తగ్గాయి. కానీ అదే టైంలో ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ 30% పెరిగాయి. పెట్రోల్ మినిస్ట్రీ తన ప్రకటనలో 2014-15 నుండి ఇథనాల్ మిక్స్ వల్ల ప్రభుత్వం 1.40 లక్షల కోట్లు సేవ్ చేసిందని చెప్పింది. అయినప్పటికీ ఇంత భారీ లాభం సంపాదించినప్పటికీ యూజర్స్ కి ₹1 ప్రయోజనం కూడా చేరలేదు. విపక్షాలు నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీ CIAN ఆగ్రో అనే కంపెనీ హెడ్ అని, ఈ కంపెనీ ఇథనాల్ ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ని చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ ఇథనాల్ ప్రొడక్షన్ కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. వాళ్ళ కుటుంబానికి చెందిన మానస్ గ్రూప్ షుగర్ డిస్టిలరీస్ మరియు ఇథనాల్ బిజినెసెస్ ను నడుపుతుంది. గడ్కరీ తన కుటుంబ వ్యాపారాల ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే విధంగా విధానాలను రూపొందిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా మంది వెహికల్ ఓనర్స్ బయోఫ్యూయల్
ఫ్యూయల్ కు లేదా భారతదేశం యొక్క పర్యావరణ టార్గెట్స్ కు వ్యతిరేకం కాదు. సమస్య ఏంటంటే E20 పెట్రోల్ వల్ల వెహికల్ ఓనర్స్ ఫ్యూయల్ బిల్లులు పెరిగిపోతున్నాయి. వెహికల్ పర్ఫార్మెన్స్ మరియు మైలేజ్ తగ్గుతుంది. ఇంజన్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఖర్చుల్ని రీప్లేస్ చేయడానికి ప్రభుత్వం పెట్రోల్ ప్రైస్ ను ఎందుకు తగ్గించడం లేదు? అంతేకాక ప్రభుత్వం త్వరలో E27 ఫ్యూయల్ కూడా మారాలని ప్లాన్ చేస్తుంది. ఈ పాయింట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.